అమ్మ జానకి, మా అమ్మాయి జానకి. ఓహో, మా ఆవిడ మా తమ్ముడు భార్య. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఎవరిని లోపల రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అలాగే. ఆగు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేమి పెళ్లికి రానక్కర్లేదు. నన్ను ఇక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వెవడరా? ఇది నా మనవరాలి పెళ్లి, నా చేతుల మీదనే జరగాలి. నీ పెత్తనం ఇంట్లోని. ఈ పెళ్లి జరగాల్సింది పరశురామయ్య గారి చేతుల మీదుగా. ఆయన విరోధులు ఎవరైనా లోపలికి అనుమతించు. పరశురామయ్య గారు, మా అమ్మ కంటే సహాయంగా నిలిచిన మీరే మాకు ముఖ్యం. మీ విరోధులు ఎవరైనా మాకు విరోధులే కదన్నయ్య? అవునవును. అన్నయ్యలు చెప్పింది విన్నావుగా. నువ్వు లోపలికి రావాలంటే పరశురామయ్య గారి అనుమతి కావాలి. ఆయన ఎటువంటి అవాంతరం వచ్చినా దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని మాకు మాటిచ్చారు. వయసు అయిపోయినా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంతా మర్చిపోయి ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ తప్పులేనని క్షమాపణ అడుగు. క్షమాపణ చెప్పందే లోపలికి రానివ్వం. ముహూర్తానికి టైం అవుతుంది. క్షమాపణ చెప్తావా, తిరిగి వెళ్తావా? ఆగు. బలరాముడు ఎప్పుడూ తలదించని బసవపున్నమ్మ ఒక్క క్షణమైనా నా ముందు కన్నీరు పెట్టిందంటే ఓడిపోయారని మరో రకంగా ఒప్పుకున్నట్టే. లోపలికి వెళ్ళమను. నేను ఇప్పుడు ఓడించాల్సింది ఈవిడ్ని కాదు, వాణ్ణి. అమ్మని క్షమాపణ అడగమంటా, నువ్వెవరా? నిన్ను చంపేస్తాను. అన్నయ్య వదులు వదులు. మీకు ఒళ్ళు తప్ప బుర్రలేదు. అమ్మని గనక నేను ఆపకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. అప్పుడు అమ్మ ఈ పెళ్లి చూడలేదు, వాళ్ళు కొట్టుకునేది చూడలేదు. మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు ఓడిపోయింది అమ్మ కాదు, పరశురామయ్య. మనం పక్కొచ్చి మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అదే పదండి. పాత్రలు దించు. రే ప్రసాద్, పాత్రలు దించు, పాత్రలు దించు. ఏంటి పాత్రలు దించు. నమస్తే. నమస్తే. పద. ఆగండి, ఆగండి అక్కడ. దొరికిపోయా. బలరాముడు చూడు. నేను చూస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏ వేషంలో వచ్చినా నేను గుర్తుపట్టగలను. నో ప్రాబ్లం. ఎవరు లేరు. వీళ్ళు కాదు. కొంచెం లేట్ అయింది. ఓకే, వీళ్ళు సామర్లకోట వంట వాళ్ళు. నేను వీరభద్రాన్ని, కంగారు పడకండి. కృష్ణమోహన్, రామకృష్ణ, తొందరగా వచ్చి ఉండొచ్చు కదయ్యా. లక్కీగా సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ముందు పెళ్లి కొడుకుని తీసుకురా, వాడిని చూపు చూడాలి. ముందు సామాన్ కింద పెట్టండి. చేయకూడదండి, బట్టలు మార్చుకుందాం. పదండి, పదండి. ఇదెక్కడికే? ఇదెందుకురా? అవసరానికి పనికొస్తుందని. ఏం జరగలేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తావు? వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా. రా. ఎంబీబీఎస్ అవుతున్నావంటగా బాబు. డాక్టర్, కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను. ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం.
పెళ్ళికొడికి కడుపులో తిప్పుతుందట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చిచి ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు. అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి. పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించండి, ఒకటి కాపలాకి వస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, పోతాను, టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకొస్తాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవుతాను, మోతాను, టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్ కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ ఖర్చు పెట్టండి. తప్తకాంచన సంకాశం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే సుమగస్తే కదంతస్థ కపిలో గతకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం లక్ష్మీనారాయణజ్జాలా సావధానం గౌరీ శ్రీరజితస్తకత్రవినతే భూతిః సువర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిః సత్యవృంధతే వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాడు తల నరుకోవడం జరుగుతుంది. ముహూర్తం టైం అయిపోయింది. భజంత్రీలు వాయించండియా. సదా మంగళం తాళి తీసుకోండి. మమ్మల్ని తాళి తీసుకోండి. అడుగురా వాడు. ఒరేయ్, నరకండిరా వాణ్ణి. అన్నయ్య మనకెందుకు? వాళ్ళు నరుకు చేస్తారు.
అటు చూడండి. మీరెక్కడికి వస్తున్నారు? తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకోండి రావండి. బలరాముడు, ఆగండి. ఎవరిని ఎవరు నరుక్కొని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకుల్ని మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది ఈ బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకుముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యా. మా నాన్న మనసు నొప్పించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేనిది నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుగ్గా చెప్తున్నాను. కట్రా తాళి, కట్రా. నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండ్రా. ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబుతాడు. తీసుకుతాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. రేయ్, మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాలేరా నాన్నగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. తాతగారి దండం పెట్టవే. ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రుడు అయినా. మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు.
నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రుల్లా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి.